తినటం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయి, ఉప్పు తింటే అనర్థాలు కలుగుతాయా అనే సందేహం రావచ్చు. నిజానికి మనకి సైన్స్ ఏం చెప్తోంది, ఆధ్యాత్మికంగా మనకి శాస్త్రాలు ఏం చెప్తూ ఉన్నాయి. ఉప్పును ఉపవాస వ్రతాల్లో తినవద్దు అని చెప్తూ ఉన్నారు, రాత్రి సమయంలో కూడా తినవద్దు అని చెప్తున్నారు. మనకి వైద్య శాస్త్రం ఏం చెప్తోంది, ఆధునికంగా మనకి మెడికల్ డాక్టర్స్ అంతా ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం తరచి చూడాల్సినటువంటి అవసరం ఈ రోజు మనకి కనిపిస్తోంది. పూర్వముట మనకి పరిశోధనల్లో తెలిసేటువంటి విషయం ఏంటి, పూర్వకాలంలో అందరికీ కూడా బీపీ చాలా అదుపులో ఉండేదిట. కేవలం 100కి 36 మందికి మాత్రమే ఉండేదిట. కానీ ఈనాడు 96% అది పెరిగిపోయింది. అంటే ఎవరిని చూసినా కూడా బీపీ బాగా అధికంగా ఉంటుంది. ఆ బీపీ వచ్చిన వాళ్ళకి డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఉప్పు తినకండి, ఉప్పును మానేయండి, ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాన్ని తినకండి అనేటువంటి విషయం మనకి డాక్టర్లంతా చెప్తూనే ఉన్నారు. మనకి ఆయుర్వేద శాస్త్రం కూడా ఏం చెప్తోంది, ఉప్పును చాలా తక్కువగా వాడాలి అనేటువంటి విషయం చెప్తోంది. ఈ ఉప్పుకి ఉన్నటువంటి గుణాలు మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఉప్పు ఏమిటి, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకి చంద్రుడికి కారకమైనటువంటిది. అంటే నీటిలో నుంచే కదా, మనకి సముద్రం నుంచే కదా ఈ ఉప్పు వస్తోంది. నీటికి ఉప్పుకి తెల్లగా ఉండేటువంటి పదార్థాలన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు. చంద్రుడు మనస్సుకి కూడా కారకుడు, మనలో ఉన్నటువంటి జలానికి కూడా కారకుడు. అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి ఉప్పు అంటే మన శరీరంలో కూడా కొన్ని లవణాలు ఉంటాయి, అంటే మనం తినేటువంటి పదార్థాల వలన అవి పెడతాయి. ఈ ఉప్పు మన శరీరంలో అధికం అవ్వటం వలన మనలో ఉన్నటువంటి జలంలోనూ అక్కడ ఉండేటువంటి అంటే ఒక దగ్గర మన శరీరంలో ఏమవుతుంది, ఉప్పు ఎక్కువైన తర్వాత మనకి వైద్య శాస్త్రం ప్రకారం ఒకే దగ్గర జలాలన్నిటి కూడా కూడగట్టేటువంటిది. అంటే ఒకే దగ్గర నీరు నిండుతూ ఉంటుంది శరీరంలో. మనకి కొంతమందికి వాపులు వస్తూ ఉంటాయి, ఎక్కడైనా వెత్తితే సొట్టపడుతూ ఉంటుంది, బాగా వాపు వచ్చేస్తుంది, కాళ్ళకి వాపు వచ్చేస్తూ ఉంటుంది, కడుపుకి వాపు వచ్చేస్తూ ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో వాపు వచ్చేస్తూ ఉందన్నమాట. ఆ వాపు ఎందుకు వస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒకే దగ్గర జమ చేరుతూ ఉంటుందని. అలా చేరటం వలన అక్కడ వాపు ఏర్పడుతుంది. అలా ఎందుకు ఏర్పడుతుంది అంటే శరీరంలో మనకి ఉప్పు ఎక్కువ అవ్వటం వలన, అంటే తిన్న ఉప్పు మనకి కావలసిన దానికంటే ఎక్కువ అవ్వటం వలన ఇలా శరీరంలో ఉన్నటువంటి నీటినంతా కూడా ఒక దగ్గరికి చేర్చేటువంటి గుణం ఈ ఉప్పుకి ఉందిట. అంటే ఉప్పు ఎక్కడి నుంచి వస్తోంది, మనకి నీటి నుంచే వస్తోంది. ఆ నీటి నుంచి వచ్చినటువంటి ఉప్పే నీటిని మొత్తాన్ని కూడా శరీరంలోని ఏదో ఒక భాగం దగ్గర నిలిపి ఉంచేటువంటి గుణం ఈ ఉప్పుకి ఉందిట. అంటే మన శరీరంలో మనకి కావలసిన దానికంటే ఎక్కువగా ఉప్పు తినటం వలన మనకి శరీరంలో వాపులు రావటం, నీరు చేరుతుంది అనమాట. అది చాలా ప్రమాదం. ఆ తర్వాత బీపీ పెరిగిపోతూ ఉంటుంది. బీపీ పెరగటం వల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయో నేను వేరుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బీపీ ఎక్కువైతే వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఎన్నో రోగాలకి అది మూలం అవుతుంది. అంతేకాదు కోపానికి, తామసానికి కూడా అది మూలం అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఉప్పును పూర్తిగా తగ్గించుకోవాలి, ఉప్పు శాతాన్ని పూర్తి తగ్గించి తినాలి. అలా తినటం వల్ల ఆహార పదార్థాలని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవటం వల్ల, అంటే మామూలుగా ఏమిటి ఈ రోజుల్లో మనకి బాగా స్పైసీ ఫుడ్, కారంగా చట్పటాయించేలాగా నాసాలానికి వాళ్ళకి బాగా అంటేలాగా, అంటే బాగా ఘాటు అంటేలాగా ఉండాలి అని తింటూ ఉంటారు. ఎంత కారం ఉంటే దానికి తగినంతగా అంత ఉప్పు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎంత కారం ఎక్కువగా తింటే అంత ఉప్పు కూడా ఎక్కువగా తింటారు. అది తినటం వల్ల ఏమవుతుంది, మనం నోటి రుచికి అయితే ఎంత కావాలంటే అంత తినగలం, కానీ మన శరీరానికి ఎంత అవసరమో అంత ఉప్పు మాత్రమే శరీరం తీసుకుంటుంది. లేదంతా కూడా, అంటే ఎక్కువగా ఉందంతా కూడా అది రోగంగా మనకి మార్చేస్తుంది. అందుకని డాక్టర్లు ఏం చెప్తూ ఉంటారు, ఉప్పును తగ్గించి తినండి, కారాలు తినకండి, చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినాలని చెప్పేసి మనకి మోడర్న్ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు, ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా మనకి శాస్త్రం కూడా ఏం చెప్తోంది, దీన్ని కంట్రోల్లో పెట్టడానికి ఒకవేళ ఎవరైనా మనసు చెలించి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాలు తిన్నప్పటికీ అవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి కోసమని మనం కొన్ని వ్రత దీక్షలు చేసినప్పుడు అసలు ఆహారాన్ని తీసుకోకుండా ఉప్పును నిషేధించి, అదేవిధంగా రాత్రిపూట తీసుకోకుండా ఉండటం వల్ల ఎప్పుడైనా మనం రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని తిన్నప్పటికీ కూడా అది అక్కడ మనకి బ్యాలెన్స్ చేసి మన శరీరానికి ఎంత కావాలో ఆ అదుపులో ఉంచుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి మనకి శాస్త్రం ఒకవైపు
కొన్ని పరిధుల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని సమయాల్లో ఉప్పును నిషేధించాలి అని చెప్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఉప్పును తక్కువగా తినటం వల్ల మన మనస్సుని, ఆ తర్వాత మన శరీర ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఉప్పు తినకూడదు అంటూనే ఉపవాసం రోజు ఏ ఉప్పు తినవచ్చు అని చెప్తున్నారు అనేటువంటి సందేహం అందరికీ వచ్చి నవ్వుకోవచ్చు. కానీ మనకి శాస్త్రం చెప్పేటువంటివి అనేక విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఏమిటంటే ఉప్పును నిషేధించకుంటూనే మరి బాలలు కానీ, వృద్ధులు కానీ, కొంత రోగంతో ఉన్నవాళ్ళు కానీ ఉపవాస దీక్షలు చేయవచ్చు అనుకున్నప్పుడు వాళ్ళంతా కూడా కొంత ఉపహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే మనం అనుకున్నట్టుగా ఈ రోజుల్లో చెప్పే టిఫిన్లు తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మరి ఉప్పు వేయకుండా వంట సాగదు కదా. లవణహీనం నశోభంతి అని ఉప్పు లేకుండా పదార్థాన్ని మనం తినలేం. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా మనకి శాస్త్రము, అదేవిధంగా వైద్య శాస్త్రం కూడా ప్రత్యామ్నాయంగా మనకి సముద్రం నుంచి వచ్చినటువంటి మామూలు ఉప్పు కంటే కూడా సైంధవ లవణం అనేటువంటి ఉప్పును వాడచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తోంది. శాస్త్రం కూడా ఈ ఉప్పుని నిషేధించటం లేదు. సైంధవ లవణాన్ని మనం తినవచ్చు. అంటే ధాన్యము కాకుండా సగ్గుబియ్యం కానీ, కందమూలాలు అంటే దుంపలు కానీ ఇలాంటివి తింటూ వాటి మీద ఈ సైంధవ లవణాన్ని చల్లుకుని మనం ఉపహారంగా తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. మనకి ఆయుర్వేద శాస్త్రం కూడా ఏం చెప్తోంది అంటే మామూలు ఉప్పు వాడకం కంటే కూడా సైంధవ లవణాన్ని వాడటం వల్ల మనకి ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తారు. ఎన్నో ఔషధాల్లో ఈ సైంధవ లవణాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే సైంధవ లవణాన్ని ఎందుకు వాడచ్చు, దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఏమిటంటే మనకి సాంప్రదాయంలో ఏదైనా చెప్తే అతి కఠినంగా ఎప్పుడు చెప్పరు. దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటూ ఉంటుంది. మనకి ఉపయోగకరమైనటువంటి విషయాలు వాటిలలో దాక్కుని ఉంటాయి. అదేమిటంటే ఈ సైంధవ లవణానికి ఉన్నటువంటి గుణాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మనకి సముద్రం నుంచి కాకుండా భూమి లోపల నుంచి వస్తుంది. దీనిలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే ఏ పదార్థాన్ని అయినా కూడా చిన్న చిన్న అణువులుగా విడగొట్టేటువంటి గుణం దీనికి ఉంది. అంటే నీటిలో కానీ, రక్తంలో కానీ దీన్ని ప్రెసిపిటేషన్ తెచ్చేటువంటి గుణం దీనిలో ఉంది అనమాట. ఏదైనా గడ్డకట్టి ఉంటే దాన్ని పలచబరిచేటువంటి గుణం ఈ సైంధవ లవణంలో ఉంది. అంటే ఏమిటి, బ్లడ్ క్లాట్ అయిందనుకోండి, బ్లడ్ క్లాట్ కాకుండానే అంటే గట్టి పడకుండానే ఇది కాపాడుతుంది. అంటే శరీరంలో సైంధవ లవణాన్ని మనం వాడేటువంటి అలవాటు మనకి ఉందనుకోండి, శరీరంలో ఏ భాగంలో కూడా ఎప్పుడూ కూడా రక్తం గడ్డకట్టేటువంటి అవకాశమే ఉండదు. ఎవరికైనా బీపీ వచ్చిందనుకోండి, అంటే ఉపవాస రోజుల్లోనే కాకుండా మామూలు సమయాల్లో కూడా ఎవరికైనా అధికంగా బీపీ ఉన్నప్పుడు కానీ, లేదా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నప్పుడు కానీ ఈ సైంధవ లవణాన్ని కూడా వాడుకలో ఉంచుకోవటం వలన శరీరంలో రక్తం గడ్డకట్టేటువంటి అవకాశం ఉండదు, కొలెస్ట్రాల్ పెరిగేటువంటి అవకాశం ఉండదు, హాయిగా జీర్ణం అయ్యేటువంటి జీర్ణ ప్రక్రియ కూడా బాగుపడుతుంది. ఎన్నో రోగాలని తగ్గించడానికి ఈ సైంధవ లవణం ఉపయోగపడుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అందుకని ఉపవాస దినాల్లో దీన్ని ప్రత్యామ్నాయంగా, మామూలు ఉప్పుకి ప్రత్యామ్నాయంగా వాడాలని చెప్పేసి వైద్య శాస్త్రము, ధార్మిక శాస్త్రం కూడా మనకి చెప్తోంది.